చేసుకోలేకపోతే మాత్రం డెఫినెట్గా మీరు ఈ ఆగ్రహాన్ని చవిచూడక తప్పదు. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకు మాకు ఆటో వర్కర్ల మీద వాటి మీద మీ ప్రతాపం చూపిస్తా ఉన్నారు? ఏదో రెక్కాడత కంటే ఒక్కటువంటి పరిస్థితిలో మేముంటే కనీసం మేము ఇల్లు కట్టుకున్న దగ్గర వచ్చేసి ఇల్లు కూడా కొట్టి హైడ్రా పేరు మమ్మల్ని దోపిడీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఆటోనే నడపలేకుండా చేస్తాను అంటే ఇంతమంది కార్మికులు ఎక్కడ పోవాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు దయచేసి ఒక ఆలోచన చేయండి దీని మీద. చెప్పండి, ఇప్పుడు ఆటోల వల్ల పెట్రోల్ డీజిల్ వల్ల పొల్యూషన్ వస్తుంది, వాతావరణం వల్ల కాలుష్యం పెరిగి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకొస్తున్నారు. ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలు 420 హామీలు ఇచ్చారు. ఒక హామీ ఇవ్వండి, అందరికి ఉచితంగా ఎలక్ట్రిక్ ఆటో ఇవ్వండి. ఎవరైతే మెంబర్షిప్ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు ఉచితంగా ఎలక్ట్రిక్ ఆటో నడుపుకోమని చెప్పండి. అక్కడ ప్రాబ్లం ఉండదు కదా. సిఎన్జి పేరు మీద రోజుల తరబడి లైన్లో పెడతారు, ఇదే ఆటో కార్మికులని. ఎందుకు ఈ వివక్ష? ఉన్నోనికేమో పెట్రోల్ డీజిల్ అన్ని దొరుకుతాయి, లేనటువంటి వాడికేమో సిఎన్జికి లైన్ నిలబడి రోజు మొత్తం టైం వేస్ట్ చేసుకోవాలి. ఎందుకు ఈ వ్యవస్థ? ప్రభుత్వం ఎందుకు చూస్తా ఉంది? చిన్న చూపు ఎందుకు వీళ్ళ మీద? వీళ్ళంతా తలుచుకుంటే నీ ప్రభుత్వం ఉండదు. ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం ఈ ఇందిరా పార్క్ సాక్షిగా. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఏ సమస్య వచ్చినా కూడా మీరు మద్దతు తెలుపుతున్నారు. ఏంటి మీ ప్రధాన ఎజెండా ఏంటి? ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు? కింది వర్గాలు ఏ ఒక్కరికి ఇబ్బంది ఉన్నా ఎవరు ఉన్నా కూడా తెలంగాణ రక్షణ సేన కవితమ్మ గారు వారికి అండగా నిలబడతారు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మేమంతా కూడా అండగా ఉంటాం. టైం అయిపోయి కనీసం మీడియాతో మాట్లాడకుండా ఇబ్బంది పెట్టినా కూడా మేము రాబోయే రోజుల్లో ఎటువంటి ఉన్నా కూడా డెఫినెట్ గా మేము వారికి అండగా నిలబడతాం. ఇప్పుడు ఆటో డ్రైవర్ గా ఉన్నటువంటి ఉదయం నుంచి మీరు దీక్షలో కూర్చున్నారు. ఇంతమంది ఆటో డ్రైవర్లు ఎంతమంది వచ్చారు? దాదాపుగా ఏం చెప్పాలనుకోండి సీఎం రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికి ఇప్పుడే పతనం స్టార్ట్ అయింది. కవితక్క ద్వారా, కల్వకుంట్ల కవితక్క ద్వారా ఇవాళ పతనం స్టార్ట్ అయింది. టీఆర్ఎస్ నాయకులు కూడా మాకు చాలా మద్దతుగా ఇచ్చారు. ఇక్కడ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర మేము ఒక 2000 మంది దాకా వచ్చి ఇక్కడ నిరాహార దీక్ష చేయడం అన్నది జరిగిందన్న. మేము ఈ ఎలక్ట్రికల్ ఆటోలు ఏవైతే మన జియో అయితే ఏదైతే ఉందో వెనక్కి తీసుకోపోకపోతే మళ్ళా పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గరికి మళ్ళా కవితక్కతోని మళ్ళా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి మేము కోరుతున్నాను. మీరు చెప్పండి, ఇప్పుడు ఎంతమంది దాదాపుగా ఏ కార్యక్రమం చూసినా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అంటే మామూలుగా అక్క ఏదైనా కార్యక్రమం ఎంచుకుంటే దాన్ని సక్సెస్ఫుల్ చేస్తాము. మేము చేసిన ధర్నాని చూసి ఏదైనా చూసి అక్క వాళ్ళందరూ అంటే గవర్నమెంట్ ఉలికి పడుతుంది. ఎందుకంటే సపోర్ట్ అనేది ఏ పార్టీ ఇస్తలేదు. ఇప్పుడు ప్రతిపక్షమైన అధికారంలో ఉన్న పార్టీ అని ఎవరు సపోర్ట్ ఇస్తలేదు. కవితక్క ముందుకొచ్చి ప్రతి సామాజిక వర్గానికి సపోర్ట్ ఇస్తుంది. సామాజిక న్యాయం అనేది మా ఎజెండా. అందరికీ న్యాయం జరగాలనేది మా ఎజెండా. ఓకేనా? సో దానికి బట్టి మేము ప్రతి ఒక్కళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. ఈ ధర్నాకి ఇంత ముందుకు తీసుకెళ్తామని మాట. యాక్చువల్లీ ఈ రోజు ఆటో కార్మికులు, ఆటో డ్రైవర్లు అందరూ ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. పోయిన సంవత్సరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 246 తీసుకొచ్చింది. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొస్తారు. ఆ ప్రకారంగా ఈ ఆటో వాళ్ళకి ఎవరికి ఏం సొంత ఆటోలు ఉండొద్దు, ఈ రకరకాల కండిషన్స్ పెట్టి తీసుకొచ్చింది పోయిన సంవత్సరము. అయితే ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే వీళ్ళది ఆటో కార్మికులను పొట్టగొట్టడానికి కాకపోతే ఎవరు తీసుకురమ్మన్నారు? ఆ మహాలక్ష్మి పథకం పెట్టి ఆటోల పరువు తీసినావు నువ్వు. ఇప్పుడు మళ్ళీ ఫ్రీ ఆటోలు అని చెప్పి నువ్వు మిగిల్చి ఆ 100 రూపాయలు 200తో ఎవడేమి ఇల్లులు కట్టుకుంటలేరు. వాళ్ళకు నువ్వు ఆటో కార్మికులకు వాళ్ళు ఆల్రెడీ ఈఎంఐలు తీసుకొని లోన్లు తీసుకొని ఆటోలు నడుపుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు తెల్లారు లేసి ఒక రోజు ఆటో నడుపుకొని ఈఎంఐ కట్టుకొని వాళ్ళకి మహాన్ని మిగిలేది ఆ ఇంటి ఖర్చులు మట్టుకు మిగులుతాయేమో. వాళ్ళ పొట్టగొట్టకుండా ఎప్పుడైతే గవర్నమెంట్ ఏదైనా కట్టాలి చేయాలంటే భూమి తీసుకొని మనకి ఎట్లా నష్టపరిహారం ఇస్తుందో ఆ రకంగా వాళ్ళకి నష్టపరిహారం చెయ్యి. వాళ్ళ లోన్లు తీసేసి వాళ్ళని ఎంప్లాయీస్ గా తీసుకో. ఓ పని అయిపోతే ఇప్పుడు నువ్వు ఎట్లాగో నువ్వు తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ ఆటోలు కూడా డ్రైవర్లు కావాలి కాబట్టి వీళ్ళనే నువ్వు డ్రైవర్లుగా తీసుకో. వాళ్ళకి నష్టపరిహారం కట్టు, వాళ్ళ లోన్లు తీసేసి అట్లయితేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అంతేగాని 100కు 200లకు పని చేసుకునే కార్మికుల పొట్టలు కొట్టి నువ్వేం సాధిస్తాం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు చేసే పనుల వల్ల ఆర్థిక స్వావలంబన రావాలి. అంతేగాని ఉన్నది కూడా నష్టపోయిపోయి సోమరిపోతలా కూర్చున్న దానికి కాదు నువ్వు ప్రభుత్వంలో నేను కూర్చున్నబెట్టింది. ఏం సంక్షేమం దాంట్లో? ఇప్పుడు సంక్షేమం అని అంటే అవును, సంక్షేమం అంటే అదే ప్రజలు కదా. ఈ ఆటో డ్రైవర్లు 5 లక్షల కుటుంబాలు 25 లక్షల ఓట్లు ప్రజల కింద నీకు కనబడతలేరా? నువ్వు సంక్షేమం చేసే ముందు వాళ్ళకి నష్టపరిహారం కట్టబట్టినాము. నువ్వు చేసేది మంచిని చేయడానికి. అవును, ఎలక్ట్రిక్ పొల్యూషన్ అవుతుంది అంటున్నావు, మంచిగా తీసుకొస్తున్నావు. మరి వీళ్ళు ఏడిపోవాలి? ఎలక్ట్రిక్ యుగం ఎప్పుడొచ్చింది? 7 నెలల నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ యుగం నువ్వు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు అదే పెట్రోల్ డీజిల్ మీద నడుపుకుంటున్న ఈ ఆటో కార్మికులందరూ ఏడుకోవాలి. మీరే చెప్పారు ప్రభుత్వ మేనిఫెస్టోలోనే వాళ్ళకి 12,000 ఇస్తాము, ఇన్సూరెన్స్లు ఇస్తాము, ఇల్లు ఇస్తామన్నారు. ఏమన్నా చేసిండ్రా? ఇవి ఏమి చేయకుండా వాటిని తీసుకొస్తే వీళ్ళందరూ ఎడపోవాలి. ఆల్రెడీ చనిపోయినరు, ఆత్మహత్యలు చేసుకుంటారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టే ఇప్పుడు ఆటో కార్మికులు చచ్చిపోయారు. తెలంగాణ ఉద్యమం చేసింది గిందుకోసమేనా? ఏడ్చుకొని సావడానికి చేస్తున్నారా? సో దయచేసి అందుకనే ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఆలోచించి
ఈ జీవో ఇంప్లిమెంటేషన్ కంటే ముందు ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి, వాళ్ళని ఎంప్లాయీస్ గా తీసుకుంటామని ప్రకటన ఇవ్వండి, లేదా ఇంకేదైనా మంచి ఆలోచన ఉంటే మీ మేధావులతో కూర్చొని ఆలోచన చేయండి. మీరు కూడా మహిళ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు వచ్చినాక మహిళా బస్సు ఫ్రీ బస్ పథకం పెట్టిరు. దానివల్ల మంచిదేగా, మీకు ఛార్జీలన్నీ తక్కువ పడుతున్నాయి. మంచిగా పుట్టింటికి పోవడానికి, అత్తగారింటికి పోవడానికి కూడా మీకోసమే పెట్టింది. ఆ పథకం మంచిగా లేదా మరి? ఇంటికి పోవడానికినే పెట్టిండా, మొగంతో కొట్లాడి వెళ్ళిపోవాలని పెట్టిండా, లేకపోతే టైం పాస్ గా డ్యూటీ లేని వాళ్ళకు షికారు అది మంచి పథకం, ఫ్రీ పథకం అంటే. ఎవరు అడిగిరండి అది మంచిదని ఎవరు అడిగింది? ఒక్క మహిళనన్నా ఫ్రీ పెట్టండి అని అడిగిందా? ఏ గవర్నమెంట్ అడిగింది? ఈ గవర్నమెంట్ కి ఎందుకు అడిగింది? ఇప్పుడు మీరు ఒక్కసారి కూడా బస్ ఎక్కలేదా? ఎక్కినాము, ఖచ్చితంగా మాకే సిగ్గు అనిపిస్తుంది. పైసలు టికెట్ తీసుకొని ఎందుకు నిలబడుతున్నాము, ఎందుకు కూర్చుంటున్నామని. ఒక్కొక్క మొగోడు ఏమంటున్నా, ఇగో నీ లేచి నిలబడు అంటే ఎందుకు అని అడిగితే, వేరే వాళ్ళని అడుగుతుంటే ఎందుకు అని అడిగితే మీకు ఫ్రీ కాదంటే ఎవడు పెట్టమన్నాడు రా? ఫ్రీ మేము పెట్టమన్నామా? మేము అడిగినామా? మీరేం పెట్టుకుర్రు? మీ గవర్నమెంట్ కాదు, సీఎం పెట్టుకుని పోయి అడుగుకోండి ఎందుకు పెట్టిండు అని. మేము అడగలేం కదా. మహిళలు ఏం అడుగుతారు? ఇంటి గురించి అడుగుతారు, ఇల్లు గురించి అడుగుతారు, పిల్లల స్కూల్ గురించి అడుగుతారు, అవి పెళ్లిళ్ళ గురించి అడుగుతారు. ఇదెందుకు అడుగుతారు ఫ్రీది? అది ఆయనకు వచ్చింది ఐడియా, ఆయనకు ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు యూజ్ చేసిండు దాన్ని. ఏం చెప్తారనుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి? ఏం చెప్పాలనుకుంటున్నాం ఆయనకు చెప్పడానికి అసలు మాకు నోరుబి వస్తలేదు. మాకే ఎట్లనో అనిపిస్తుంది. ఆయన వచ్చిండు కానీ అసలు ఏం చేస్తున్నాడో ఆయనకు ఏందో అర్థమైతలేదు. ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడుతున్నారు. మళ్ళీ ఏంది ఆటోళ్ళకు ఎంత దెబ్బ, ఆటోళ్ళకు వాళ్ళ కిరాయిలు ఎట్లా కట్టుకుంటారు, వాళ్ళు స్కూల్ పిల్లల్ని ఎట్లా నడిపించుకు, స్కూల్ పిల్లల ఫీజు ఎట్లా కడతారు. సొంత ఇండ్లు లేవు కదా, అందరు కిరాయిన్లే. కిరాయి ఆటోలే. ఆయనకి పొద్దుమిక వరకలు ఆటో కిరాయి ఇవ్వాలి. ఫైనాన్స్ వాడు ఇవ్వమనంటే ఏమంటున్నాడు అంటే, ఫైనాన్స్ నీ ఆటోనే నడుస్తలే కదా, ఫైనాన్స్ ఎట్లా ఇస్తారని అడుగుతున్నాడు. ఫైనాన్స్ వానికి ఆటోల మీద నమ్మకం లేదు. ఆటోనికి ఈరోజు దెబ్బ కొట్టిందంటే వాడు రోడ్డు మీద పడ్డట్లే కదా. వాడు రోడ్డు మీద పడితే నీకేం పుణ్యం ఉంటుంది? ఏం పుణ్యం ఉంటుంది? మన పెళ్ళమో ఏడ్చుడు, పిల్లలు ఏడ్చుడు. ఎట్లా పెళ్ళం పిల్లలు ఎట్లా నడుపుకుంటాడు? ఆటోలు, డీజిల్, పెట్రోల్ ఈ వాడడం వల్ల పొల్యూషన్ వస్తుంది, చాలా మంది ఆరోగ్యాలు ఖరాబ్ అవుతుంది. అందుకే ఎలక్ట్రికల్ వాహనాలు తీస్తున్నామని కూడా అంటారు. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు. ఎందుకు పబ్లిక్ ని అడిగి చేయాలి ఏదే కానీ. పబ్లిక్ ని అడగండి మీ ఇష్టం వచ్చినట్టు, మీ భూమికి మీకు తమాకులు ఏది తిరుగుతుంది చేయొద్దు. వాళ్ళు బతుకుతున్నారు, ఆటో వాళ్ళు, వాళ్ళని బతకనియాలి. బస్సులు టికెట్లు ఉన్నప్పుడు టికెట్లే తీసుకోవాలి. ఫ్రీ బస్ ఎందుకు పెట్టిరు అంటే మొగంతో కొట్లాడి తిరగడానికి అత్తగారి అమ్మగారి. ఎలక్ట్రికల్ ఛార్జింగ్ ఆటోలు వస్తాయని అంటారు, అది మంచిది కాదా మరి? ఎందుకు వస్తాయో, అక్కడ పెట్టే పైసలు ఇక్కడ వీళ్ళకి పెడితే అయిపోతుంది కదా. అక్కడ పెట్టే పైసలు ఇక్కడ వీళ్ళకి పెడితే అయిపోతుంది కదా. ఎక్కడనో తీసుకుపోయి ఆటోలు ఎందుకు చేస్తున్నారు? తక్కువనేమో, రేటు తక్కువ ఉన్నట్టుంది, అందుకనే తీసుకొస్తున్నట్టున్నాడు. అవే పైసలు ఇక్కడ చేయొచ్చు కదా. ఆటో వాళ్ళకి 12,000 ఇస్తామని చెప్పేసి కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి వస్తుందంటారా మరి? 12,000 వాళ్ళకి ₹1 లేక పాపం వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళకి ₹1 లేక మాటలే ఉట్టిది, ఇంకా ఏది లేదా. మీరు కండ వేసుకురు కాబట్టి కాంగ్రెస్ సర్కార్ని అట్లా దుమ్మెత్తి పోస్తున్నారు అనేది కూడా కొన్ని మాట్లాడారు. వేసుకుంటే ఇంకా డబల్, ఈ కండవకి ఇంకా డబల్ అంటాం మేము. ఎందుకను సిలిండరు ఫ్రీ అని చెప్పిండు ఆయన. సీఎం అయినప్పుడు 5 హామీలు చేసిండు, ఒక్కటన్నా చేసిండా అడగండి, ఒక్కటన్నా చేసిండా? ఇప్పుడు ఏమంటుండు, డబల్ బెడ్రూమ్లది 10,000 అంటుండు. ఇంతకు ముందుకు గవర్నమెంట్ ఎవరు సిఐని ఇచ్చిండు, కేసీఆర్ ఇచ్చిండు, ₹1 తీసుకోలేడు. ఆయన తీసుకొని డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, అందరు ఆగిగుండు. మళ్ళీ తిరిగి ఇస్తారట కదా. తిరిగి ఇవ్వడం చేతిలో పడితే మళ్ళీ ఇస్తాడా? ఇప్పుడు ఈయన సీఎం ఎక్కిండు, సీఎం ఎక్కబోదు అన్ని చేస్తా అన్నాడు, ఎక్కిండు చేస్తుండా? గదిబి గంతేడా. మంచి చేస్తున్నా, నేను ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు, మళ్ళీ నేను 5 సంవత్సరాలు నేనే ఉంటా అంటాడు ముఖ్యమంత్రి. మళ్ళీ ఆయన దగ్గరకు పోయి ఆశీర్వాదిస్తురేమో, 4 పైసలు తీసుకుని ఆశీర్వాదం ఇస్తురేమో. మీరు పబ్లిక్ ఇవ్వాలి ఆశీర్వాదము, ఇట్లా చెప్పాలి, ఇట్లా మంచిగా ఉండాలని ఆశీర్వాదం ఇట్లా మైకులు ఇవ్వాలి. ఆయన దగ్గరికి ఇస్తున్నట్టు వెళ్ళి మళ్ళీ మన లంచం తీసుకుని ఇట్లా ఇస్తుర్రో ఏమని, లేకుంటే ఆయన చుట్టూ తిన్నోళ్ళు ఇస్తుర్రో ఏమని. ఇక్కడ పబ్లిక్ మాత్రం ఎవరు ఇస్తట్లేదు. సిలిండర్ అన్నాడు, సిలిండర్ అన్ని 500 అంట కదా అని అంటే ఎవరమ్మా అన్నారంటే, సీఎం అన్నాడు అంటే సీఎం ఇంటికి పోను అన్నాడు అంటే సీఎం ఇంటికి పోను అంటే అంత చీప్ అయిపోయింది సీఎం. ఆయనకు వాల్యూ ఇక్కడ మాకన్నా లేదా వాల్యూ? దెబ్బకి మళ్ళీ ₹1000, ₹1,050 తీసుకున్నాడు. ఏమి ఇస్తున్నాడు? లలిత పథకం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? అది ఇవ్వలేదు. ఏం చేస్తున్నాడు? కరెంట్ బిల్లు ఫ్రీ అన్నాడా? అది లేదు. ఇంకా ఏమి ఓటింగ్స్ పెడుతురు కదా, 1,00,000 ఇల్లులు హైదరాబాద్ లోనే 1,00,000 ఇల్లులు మేము ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తాం ఇస్తామని చెప్పి. హైదరాబాద్ లో ఇస్తున్నాడా, ఊర్లలో ఇస్తున్నాడా, ఎక్కడ ఇస్తున్నా కాదు. మనిషికి 10,000. ఇప్పుడు ఈయన 10,000 అని పెట్టిండు. ఆడ ఇచ్చటోడు రాచటోడు ఆడొక 2,000 వేస్తాడు, ఇంకోటి 2,000 వేస్తాడు, ఇంకోటి మొత్తం కలిపి 20,000 దాకా అయితే
ఈయన 10,000 తీసుకుంటుండు, ఇంకా మా చాలా మంది ఉన్నారు వెనుకకు తీసుకున్నట్టు. ఏడుకెళ్ళి ఇస్తారు? అసలే లేదురా నాయన, గవర్నమెంట్ ఇల్లు వస్తున్నాయి ఎట్లో బతుకుతామని వాళ్ళు అడుగుతుంటే లంచానికి మంచం వేసినట్టు 10,000 అడుగుతున్నారు. ఇక ఏందని మా పరిపాలన బాగానే ఉంది కానీ కావాలని పార్టీలు కొత్త పార్టీలు వచ్చేసి వాళ్ళకు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, కావాలని పైసలు ఇచ్చి మాట్లాడిస్తున్నారని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ కొత్తదేమో, కవితక్క కొత్తది కాదు కదా. ఆమెకి ప్రతిపక్ష పార్టీలు, మీ ఒక్క పార్టీ కాదు, వేరేది మాకు సంబంధం లేదు. మా పార్టీ గురించి చెప్తున్నా. పార్టీ కొత్తదేమో, టిఆర్ఎస్ పార్టీ కొత్తదేమో, కవితక్క కొత్తది కాదు కదా. ఆమెకు బి తెలుసు కదా అన్ని. ఆమె ఒక అంత ముందుకు సీఎం బిడ్డనే కదా, ఆమెకు బి తెలుసు కదా. ఆమెకు తెలుసు కాబట్టి అందరు కన్నీళ్లు దూడుస్తుంది, ఎవరి ఆడపడుచులే కన్నీళ్లు దూడుస్తుంది. అంతనన్నా మళ్ళీ ఏ సీఎం ఎక్కి ఎవరైనా దూడ్చిరా? ఏమైందమ్మా నీకు, ఏమైంది, నీ బాధ ఏందమ్మా అని దగ్గర తీసి అడిగిండ్రు ఎవరు? ఏ గవర్నమెంట్ అడిగింది? ఇప్పుడు కవితక్క అడుగు. అందుకని మేము కవితక్కని సీఎం చేయాలనుకుంటున్నాం. ఖచ్చితంగా సీఎం అయితే మా ఇండ్లలో అవి మాకు మంచిగా ఉంటుంది. ఇది ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నది అంత అధికార పార్టీని కాదని మీ వచ్చిన కొత్త పార్టీ కవిత సీఎం అవుతారా? ఖచ్చితంగా అవుతారు. మహిళలు వస్తారు, ఎందుకు కాదు? మహిళలు ఖచ్చితంగా అవుతారు. ఆమె సీఎం అయింది అనుకో, ఖచ్చితంగా మహిళలకు అంతే సపోర్ట్ ఉంటది. అందరు మీలాంటి వాళ్ళు ఇలా మీరు సీఎం అవుతారు, మీరు సీఎం అవుతారు అని చెప్పి ముందు చూసి ఆమె వెనకకు జారుకునేటట్టు ఉన్నారు అని అంటారు కొంతమంది. అంటే అక్కడ పార్టీలలో అయిందేమో అట్లా, ఈ పార్టీలలో కాదు అస్సలుగా. నిజాయితీగానే ఒకటే మాట మీద ఉంటాము, ఒకటే పని. కవితక్కని సీఎం చేస్తాము, ఖచ్చితంగా చేస్తాము. ఇదే మాట మీద ఉండి మీరు ఇదే కవితక్క సీఎం గా ఇదే స్పీచ్ ఇస్తాను నేను. కవితక్క ఖచ్చితంగా అది అన్నారు వచ్చి అక్కడ మేము అన్నం అట్లా. సమాజంలో జరిగేది ఇదే, అంతా ముందు చూసి తర్వాత వెనకకి జారుకునేది చూస్తూనే ఉంటాం మనం కూడా. అంటే వాళ్ళ దాంట్లో అయ్యిందేమో అట్లా, మా అక్క దాంట్లో కాదు. మా అక్కకు మేము ప్రాణం ఇస్తాము. అది కాక ఆడబిడ్డలం అందరం ముందుకు వస్తున్నామంటే ఖచ్చితంగా అవుతాము. మగోనికి 90 ఇచ్చినంత కాదు. మేము మా సంసారాలు నిలబడాలి, మా పిల్లలు చదవాలి, మేము ఒక ఇంటికి పిల్లలను ఇవ్వాలి, మంచి అల్లుడు రావాలి, మంచి కోడలు రావాలంటే మేము కవితక్కని సీఎం చేయాలి. మేము ఆమెను ఖచ్చితంగా సీఎం చేస్తాము.